దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు. దానికి కావలసిన సమాధానం ఇచ్చాడు, శాంతిని ఇచ్చాడు, సామర్థ్యాన్ని కూడా ఇచ్చాడు. మనం పరిశుద్ధులుగా జీవించాలని ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే 33, 34, 35 ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చినని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీరు కనులెత్తి పొలమును చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారినవి, కోతకు వచ్చినవి మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కొయ్యవాడును కూడా సంతోషించినట్లు కొయ్యవాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడు ఒకడును కొయ్యవాడు ఒకడును మాట విషయంలో సత్యమే. విత్తువాడు కోయవాడు ఎవరు? పౌలు ఎవరు? అపోల్లో ఎవరు? విత్తువాడెవరు? కొయ్యవాడెవరు? నిత్య జీవార్థమైన పనిలో ఉన్నారు కదా. బడా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు చెప్పాడు. దేవుని పట్ల ఆసక్తి ఉంది కానీ సరైన జ్ఞానం లేదు. దేవుని పట్ల ఆసక్తి ఉంది కానీ సరైన జ్ఞానము లేదు. ఎందుకంటే పై పదవులు ఆశించేవారు కోయవారిలాగున్నారు. దేవుడు వాళ్ళకి ఆ స్థానాన్ని ఇచ్చింది దేవుడే. సరిగ్గా ముఖ్యంగా గమనించాలి. దేవుడు ఆ పోస్ట్ని ఇవ్వకుండా, పొజిషన్ ఇవ్వకుండా ఎవరు తన స్థితిగతుల్ని మార్చుకోలేరు. విత్తువాడు ఫస్ట్ ఆశతో విత్తుతున్నప్పుడు కోసే భాగ్యము దేవుడిస్తాడు. పౌలు ఎవరు? అపోలో ఎవరు? పౌలేమో నీళ్లు పోశాడు, అపోలో ఏమో చెప్పండి, అపోలో ఏమో దాన్ని చూసుకున్నాడు, పెంచాడు, పెద్ద చేశాడు, దానికి కావలసినంత కంచి వేశాడు. అది పెద్దదింది, పెరిగింది. ఇది దేవుని సత్యము. ఇప్పుడు కోత ఎంతో విస్తారంగా ఉంది. కోతకేమో పనివారు కొరువైపోయారు. పనివారు ఎప్పుడైతే నమ్మకమైన వాడు నమ్మకమైన పనిలో నమ్మకమైన పని చేస్తున్నప్పుడు ఆ పనిని శ్రద్ధగా చేస్తున్నప్పుడు, దేవుని పట్ల తుష్ట ఉన్నప్పుడు, భక్తి ఉన్నప్పుడు, వైరాగ్యం ఉన్నప్పుడు, ఆసక్తి ఉన్నప్పుడు ప్రసవ వేదన కలిగిస్తాడు దేవుడు. ఆ వేదన బహుగా విత్తుటకు, ఎప్పుడైతే విత్తినప్పుడు విత్తారో రేపొద్దున పంట కోస్తారు. ఆ పంట కోస్తారంతే, విత్తాలి కానీ. ఎందుకంటే భూయందు ఏమి ఇప్పుతావో పరమందింపబడులే, భూయందు ఏమి బంధిస్తావో పరమందు బంధించబడులే. గుడ్డును అడిగితే పామునిస్తానా? నా కొడుకులు ఏమి అడిగితే అది ఇస్తాను. తలంట్రికలన్నీ నేను లెక్కించున్నాను. దేవుడు ఎంత ప్రేమపూర్వకంగా మాట్లాడుతున్నాడంటే, ఆయన భాష అర్థమైనోడు ఆయన కోసమే జీవిస్తాడు, నమ్మకంగా జీవిస్తాడు, బహుబలంగా జీవిస్తాడు. ఇప్పుడు చూద్దాం. లూకాసు వార్తలో 17వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, మేము కేవలం నిష్ప్రయోజనమైన దాసులం. మేము కేవలం నిష్ప్రయోజనమైన దాసులము, మేము చేయవలసిన పనే చేసి ఉన్నాం. ఎందుకు, ఎలాగా, ఎప్పుడు ఈ మాట చెప్పాడు చెప్పండి? మేము నిష్ప్రయోజనమైన దాసులం. విశ్వాసాన్ని వృద్ధి పొందించాయా అని అడిగారు శిష్యులు.
కంబళి చెట్టుని చూచి ఏళ్లతో ఎత్తబడి సముద్రంలో పడవేయబడును గాక ఆవగింజంత విశ్వాసం మీకుందా అని అడుగుతున్నాడు. ఈ కొండను చూచి ఏళ్లతో ఎత్తబడి సముద్రంలో పడవేయబడును కాకంటే మీకు లోబడుతుంది. నన్ను నమ్మండి, నమ్మి ముందుకు వెళ్ళండి. విశ్వాసం గలవారైతే కంబడి చెట్టును చూచి నువ్వు వేళ్లతో పెకిలింపబడి సముద్రంలో పడవేయబడి నాటబడు, అది వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని పట్ల ఆసక్తి ఉంది కానీ సరి అయిన జ్ఞానం లేదు. ఎందుకంటే దేవుని చెప్పిన మాట వింటున్నావా? ఎన్నో నశించిపోతున్న ఆత్మలు జార్ఖండ్, అస్సాము, పంజాబు, రాజస్థాను, ఇంతమంది నశించిపోతుంటే భారం లేకుండా ఎలా ఉంటారు? ఎన్ని ఆత్మలు సంపాదించావంటే ఏమి లెక్క చెప్తారు? అందుకే అన్నాడు, ప్రభువా ప్రభువా అని ప్రతివాడును పరలోక రాజ్యానికి వెళ్ళడు, కానీ దెయ్యాలు లోబడుతున్నాయని నువ్వు పెద్ద పొంగిపోవద్దు, కానీ జీవగ్రంథంలో నీ పేరుందా? మనస్సాక్షి ఉందా? ఈరోజు నువ్వు గమనిస్తున్నావా? ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? నన్ను సౌలా సౌలా పౌలా నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను హింసిస్తున్నావు నువ్వు అన్నాడు. ఎందుకంటే మానవుడు పాపపు స్థితిలో నుండి విడుదల పొందాలని గిలిగిలి 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 కొట్టుపోతున్నాడు, కానీ మార్గము తెలియదే. ఆ మార్గం నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు యేసయ్య. దేవుని పట్ల తృష్ణ ఉంటే, భక్తి ఉంటే, వైరాగ్యం ఉంటే, ఆసక్తి ఉంటే మనం విత్తుతాం. విత్తిన విత్తనాల్ని దేవుడు మనల్ని అధికముగా కోసే భాగ్యం ఇస్తాడు. అలా విత్తువాడు కోయువాడు మనల్ని ఎలా పరిగణించాలి? విత్తువాడేమో విత్తుకుంటా ఎంత ఆసక్తి, ఎంత మీటర్ కొడుతుందో దేవుడు చూస్తున్నాడు. కోయువాడిని కూడా ఎంత మీటర్ కొడుతుందో చూస్తున్నాడు. ఎలా వెళ్తున్నావు అంతా పరీక్షిస్తున్నాడు. పరీక్ష లేకుండా ఏ రోజు క్రైస్తవ జీవితం లేదు. ఎందుకంటే దేవుడు పరీక్షించకుండా నీకు ఆ పొజిషన్ ఇవ్వడు. విమోచన కొరకు ఆయన రక్తము కార్చాడు, ప్రాణం పెట్టాడు, ఒక మనిషిని పరిశుద్ధంగా చేయాలని, పాపపు స్థితి నుండి రక్షించాలని ఎంతో వేదన పడ్డాడు. అసలు ఏం చేస్తున్నారు అని దేవుడు ఆకాశం నుంచి ఇలా తొంగి చూస్తున్నాడంట. చూడండి, మీ కన్నులెత్తి పొలమును చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవి, నశించిపోతున్నారు. ఇంకో 2 సంవత్సరాలు ఉంటే ముగించుకుంటారు. ఏమో ఎప్పుడు చెప్పలేము, ఏ రోజో చెప్పలేము, ఏ గడియో చెప్పలేము, వెళ్ళిపోవాలి. కోతకు ఇప్పుడే 4 నెలల తర్వాత వస్తాయనుకుంటున్నారు మీరు. కాదు, ఇప్పుడే వచ్చేసింది కోతకి పంట. ఇత్తండి, కొయ్యి వాళ్ళు కొయ్యండి, ఎవరి పని వాళ్ళు చెయ్యండి. బలా నమ్మకమైన మంచి దాసుడాని కిరీటం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎన్నెన్నో గిఫ్ట్లు నా దగ్గర పెట్టుకుని ఉన్నాను, కానీ నేను ప్రేమిస్తున్నాను మీతోని. గుడ్డుని అడిగితే పామునిస్తాను. అసలు ఆశ ఎంత ఉంది, అసలు ఆసక్తి ఎంత ఉంది దేవుడు చూస్తాడని ప్రార్థన చేసుకుంది. మహాపరిశుద్ధుడైన తండ్రి, పాపపు స్థితి నుండి రక్షించడానికి పరిశుద్ధుడైన దేవుడు, నాయనా నువ్వు కావాలి తండ్రి, నువ్వెంతో అవసరము తండ్రి.
నువ్వే మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నావయ్యా. తండ్రి యేసయ్యా, ఇత్తువాడు కొయ్యవాడు, పౌలెవరు అపోలెవరు నాయనా? నీ రాజ్యానికి తండ్రి బాధ్యులే కదా నాయన. ఈ భారాన్ని మోసేవాళ్ళు కదా తండ్రి, నువ్వే కదయ్యా నడిపించేవాడు. నీకే స్తోత్రాలయ్యా, 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 స్తోత్రాలయ్యా. ఘనత మహిమ ప్రభావాలు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.